జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న యూసుఫ్ కూడా డివిజన్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నన్ను ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నాతో పాటు ఇంకొక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇన్ఛార్జ్ గా ఉండడం జరిగింది. 246 బూత్ కి ఏదైతే నేను ఇన్ఛార్జ్ గా ఉన్నానో ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 ఓట్లు ఒక ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇది ఓట్ చోరీయా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద 43 ఓట్లు ఎక్కడన్నా ఉంటాయా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాను ఒక భయంతోని, ఇలా దొంగోట్లతోనైనా గెలవాలని ఒక ఆలోచనతోని ఇలా ఒక్క ఇంటి పేరు మీద 43 ఓట్లు ఏపిచ్చి నమోదు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మొన్న దొంగ ఓటర్ ఐడీలు, దొంగ ఓట్ల కార్డుని ఇలా పంచడం జరిగింది. అంటే ఇవేనా దొంగ ఓట్లు నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి దొంగోట్లు ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జూబ్లీస్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా, గోపీనాథ్ గారి సతీమణి ఇవాళ సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను మాట్లాడుతున్న వీడియో కింద ఏవైతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేసుకున్నారో ఒక్క ఇంటి నంబర్ మీదనే 43 దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో ఆ ఓటర్ లిస్ట్ కూడా మీకు నేను మాట్లాడుతుంటే కింద ప్లే అవుతుంది. మీ అందరు కూడా చూడొచ్చు ఈ దొంగ ఓట్ల సంగతి. వీళ్ళు ఉన్నోళ్లే దొంగ పనులు చేసుకుంటూనే, కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.